కామారెడ్డి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విలేకరుల సమావేశం కామెంట్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజల తన కుటుంబ సభ్యులను భావిస్తున్నారు. రైతులని మోదీ ఆదుకోవడం జరుగుతుంది. ఆర్టికల్ 370 రద్దు. రామజన్మభూమి నిర్మాణం మోదీతోనే సాధ్యమైంది. అన్ని గ్రామాలకి 90% నిధులను మంజూరు చేసి రోడ్లను వేయటం జరిగింది. నరేంద్ర మోదీ కాంగ్రెస్ ప్రభుత్వంకి చరమ గీతం పాడటం జరిగింది. విదేశాల్లో ఉన్న 22,000 మంది భారతీయులని మోదీ భారతదేశంకి తీసుకురావడం జరిగింది. సుమారు 65 ఏళ్ళు చితికిపోయి ఈ దేశం ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం. రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా, మహిళల మీద అత్యాచారాలు మరియు నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఎప్పటికీ ఎదగని దేశంలాగా ఉండిపోతామనే ఈ కాంగ్రెస్ పరిపాలన, గతుకుల రోడ్లు, ఎటువంటి మౌలిక వసతులు లేని మధ్యతరగతి, రైళ్లలో ఎక్కుతేనే కంపు, అంటే మొత్తం దేశం అన్ని రంగాల అవినీతి, అహంకారం, కుటుంబ పాలన, ఈ దేశంలో వర్గాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ, మత కల్లోలాలు రేపుకుంటూ, తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, ఉగ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, సైనికుల తలలు తెగబడుతుంటే కూడా ఆర్టికల్ 370 రామజన్మభూమి చెప్పినాం కొన్ని, చేసినాం ఎన్నో. అంటే ఈ దేశాన్ని సమూలంగా మార్చాలి. ఈ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ దేశాన్ని ప్రపంచంలో తలెత్తుకుంటూ చేస్తాడు. ముఖ్యంగా మైనారిటీ సోదరిమణులకు ట్రిపుల్ తలాక్ రద్దు, సెక్యులర్ అని చెప్పుకునే ప్రభుత్వాలు మైనారిటీలను భుజాల మీద ఎత్తుకుంటున్న ప్రభుత్వాలు 65 ఏళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డ ఆడబిడ్డలను గౌరవం, ఆత్మగౌరవం నిలబెట్టడానికి గౌరవనీయ ప్రధానమంత్రి గారు ట్రిపుల్ తలాక్ రద్దు. మరి ఎన్నో సంవత్సరాలు మహిళా రిజర్వేషన్ అని ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం, మోసం చేయడం, మహిళలను వంచడం, దానికి చరమగీతం పాడాలని దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఒప్పించి 33% లోక్సభలో అన్ని రాజకీయ రంగంలో రిజర్వేషన్ మరియు ముద్రా పథకం కింద 30 ఇప్పుడు సుమారు 100 కోట్లు. అంటే ఎందువల్ల అంటే ఈ సమాచారాన్ని, ఈ సాంకేతికతని చవకగా చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం. మామూలు ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి లాంటి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో గల్ఫ్ లాంటి చోట, విదేశాల చోట వాళ్ళు ఈ ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెట్టినప్పుడు అసలు ఇది దేశంలో సాధ్యమా? గ్రామీణ ప్రాంతాల ప్రజలని అట్లాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సుమారు యూపీఐ లావాదేవీలుగా ఈరోజు 24 లక్షల కోట్లు. గ్రామీణ ప్రాంతాలలో మామూలు సామాన్య రైతులు, సామాన్య స్ట్రీట్ వెండర్స్ కూడా అక్కడ ఆన్లైన్ లావాదేవీలు చేస్తారంటే అది భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఒక ఉదాహరణ. మరి ప్రపంచంలో వస్తున్న సమాచారం దేశాన్ని అందిపుచ్చుకోవాలా, ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలన్న తపనతో 2014 సుమారు 310 రూపాయలు ఉన్న ఒక జీబీ డాటా ఈరోజు సుమారు 9 రూపాయలు, సుమారు 9 రూపాయలు. ఈరోజు మీరందరూ ఈ ఫోన్లు కావచ్చు, ఈ దేశంలో ఇంటర్సలింగ్ కావచ్చు, 5G టెక్నాలజీ కావచ్చు, ప్రపంచంతో అనుసంధానం అవుతున్నాం. లేదు మొత్తం ఎంటైర్ మనకు కావాల్సిన అన్ని పనులను ఈరోజు చేసుకోగలుగుతున్నామంటే అది నరేంద్ర మోడీ గారు ఒక విప్లవాత్మక నిర్ణయాలతో ఈరోజు ఆ టెక్నాలజీని పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చౌకగా చేరువగా తీసుకురావడానికి
గత ప్రభుత్వాలు సుమారు ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, అవినీతి తప్ప, అంటే ఢిల్లీకి వెళ్ళి సుమారు వాళ్ళు పంపించే పథకాలు రూపాయి పంపిస్తే 15 పైసలు చేయలేదని గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు బహిరంగంగా చెప్పారు. అంటే అట్లాంటి పాలన కోసం. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సుమారు దీనివల్ల మ్యాక్సిమం మధ్యవర్తుల పాత్ర తగ్గించారు. 44 లక్షల కోట్ల నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసిన, అంటే కొన్ని లక్షల కోట్ల అవినీతిని అరికట్టగలిగింది దేశం డైరెక్ట్. అంటే ఎక్కడ